హాయ్ స్టూడెంట్స్, డిగ్రీ 4th సెమిస్టర్లో ఫిజిక్స్లో మనకి థర్మోడైనమిక్స్ అనేటువంటి పేపర్ ఉంటుందమ్మా. పేపర్ 4 థర్మోడైనమిక్స్. మొత్తం యాజ్ యూజువల్గా మీకు తెలిసినట్టుగానే 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి యూనిట్ 1 కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ యొక్క కైనెటిక్ థియరీస్ గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ యూనిట్ 2 we have discussed about thermodynamics. యూనిట్ 2 వచ్చేసరికి థర్మోడైనమిక్స్. యూనిట్ 3 థర్డ్ వన్ thermodynamic potentials. Thermodynamic potential and Maxwell equations. Next, unit 4 low temperature physics. Next, unit 5 quantum theory of radiation. These are the chapters in thermodynamics. మనకి ఈ సెమిస్టర్లో 4th సెమిస్టర్లో ఫిజిక్స్కి సంబంధించి ఈ 5 యూనిట్స్ ఉంటాయి. ఈరోజు మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి స్టడీ చేద్దాం. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్. ఒక ఐడియల్ గ్యాస్ యొక్క ప్రాపర్టీస్ని మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో స్టడీ చేయడం జరుగుతుంది. అయితే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో వస్తుంది, కెమిస్ట్రీలో కూడా వస్తుంది. అయితే అక్కడ మనం నేర్చుకున్నటువంటి వాటిని బేస్ చేసుకొని వాటికి అడ్వాన్స్డ్గా కొంచెం ఇన్డెప్త్గా మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఉండటం జరుగుతుంది. అయితే ముందు ఒకసారి మనం ఎర్లియర్ క్లాసెస్లో ఏవైతే నేర్చుకున్నామో అవి ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మనం ఐడియల్ గ్యాస్ యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొన్ని అజంప్షన్స్ తీసుకుంటాం. We made some assumptions to explain the behavior of ideal gas. Those assumptions are known as postulates. Kinetic theory of gases లో ఐడియల్ గ్యాస్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం కొన్ని అజంప్షన్స్ తీసుకుంటాం. ఆ అజంప్షన్స్ని ఏమని పిలుస్తాం? పోస్టులేట్స్ అంటాం. దాన్ని కైనెటిక్ థియరీ పోస్టులేట్స్ అంటారు. సరే, కైనెటిక్ థియరీ పోస్టులేట్స్ ఫస్ట్ పోస్టులేట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పోస్టులేట్ ఏంటి అంటే any gas will made up of molecules. Those molecules are identical, perfectly elastic and rigid. ఏ గ్యాస్ తీసుకున్నా సరే ఆ గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ ఉన్నటువంటి మాలిక్యూల్స్ మొత్తము కూడా ఏ విధంగా ఉండాలి? ఒకే విధంగా ఉండాలి. ఐడెంటికల్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అండ్ రిజిడ్. అంటే వాటి యొక్క షేప్ కానీ సైజ్ కానీ ఏమీ మారకుండా ఉండాలి. ఓకే, మాలిక్యూల్స్ ఆర్ ఐడెంటికల్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అండ్ రిజిడ్. ఓకే, మనం తీసుకునేటువంటి గ్యాస్లో ఉండేటువంటి మాలిక్యూల్స్కి ఈ 3 ప్రాపర్టీస్ ఉండాలి. నెక్స్ట్, సెకండ్ వన్ ఈస్ ఆల్ ద మాలిక్యూల్స్ ఇన్ ఎ గ్యాస్ ఆర్ మూవింగ్ randomly in all directions with all possible speeds. మనం తీసుకునేటువంటి గ్యాస్లో ఏవైతే మాలిక్యూల్స్ ఉంటాయో ఆ మాలిక్యూల్స్ మొత్తము కూడా కంటిన్యూస్గా మోషన్లోనే ఉంటాయి. వాటి యొక్క వెలాసిటీస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఆల్ పాసిబుల్ స్పీడ్స్ అంటే ఎంత పాసిబుల్ అయితే అంత, నథింగ్ బట్ ఇన్ బిట్వీన్ 0 and ఇన్ఫినిటీ. 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఏ వెలాసిటీ అయినా ఉండొచ్చు మాలిక్యూల్స్కి. ఓకే, దే ఆర్ ఇన్ ర్యాండమ్ మోషన్లో ఉంటే వెలాసిటీ ఎక్కడి వరకు ఉంటుందమ్మా? వెలాసిటీ ఇన్ బిట్వీన్ 0 to ఇన్ఫినిటీ. 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. నెక్స్ట్, థర్డ్ వన్, డ్యూ టు ది ర్యాండమ్ మోషన్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్ they are frequently collide with the walls of a container.
మనం ఏదైనా గ్యాస్ తీసుకోవాలంటే డైరెక్ట్గా మన చేతిలో తీసుకోలేంగా, ఏదో ఒక కంటైనర్ తీసుకోవాలి. అది సిలిండ్రికల్ బాక్స్ కావచ్చు, లేకపోతే రెక్టాంగులర్ బాక్స్ కావచ్చు, లేకపోతే స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి బాక్స్ కావచ్చు. ఏదైనా ఒక కంటైనర్లో గ్యాస్ తీసుకుంటాం. అలా గ్యాస్ని కంటైనర్లో మనం తీసుకున్నప్పుడు ఆ గ్యాస్లో మాలిక్యూల్స్ ఏమని చెప్పాం, ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయని చెప్పాం. ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉన్నప్పుడు అవి వాల్స్తో ఏం చేస్తాయి, కొలీజన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాక్స్ అనుకోండి. ఈ బాక్స్ లోపల నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయ్యేటప్పుడు దీనికి తగిలి వెనక్కి వస్తాయి కదా. అలాగనే ఇటువైపు అన్ని వైపులా, అంటే పై వైపున, కింద వైపున, ముందు వైపున, వెనక అన్ని వైపులా వాల్స్తో ఏం చేస్తాయి, కొలీజన్ చేస్తూ ఉంటాయి. కొలీజన్ చేసినప్పుడు అక్కడ ఏం మారుతుంది, వెలాసిటీ అనేది మారుతుంది. ఇదిగోండి, ఫస్ట్ రైట్ సైడ్ వెళ్తుంది అనుకోండి, కొలీజన్ జరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చింది అంటే వెలాసిటీ మారిద్దా మారదా, మారుతుంది. వెలాసిటీ మారింది అంటే దానికి ఏమన్నట్టు, యాక్సలరేషన్ ఉన్నట్టు. యాక్సలరేషన్ ఉంది అంటే కొంత ఫోర్స్ వచ్చినట్టే. ఫోర్స్ ఉంది అంటే ప్రెజర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవ్వడం వల్ల కంటైనర్ యొక్క వాల్స్ మీద కొంత ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. దే కెన్ ఎగ్జర్ట్ pressure on walls due to their random motion. వాటి యొక్క ర్యాండమ్ మోషన్ వల్ల వాల్స్ మీద ఏం చేస్తాయి, కొలీజన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇన్ కేస్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ నెగ్లిజిబుల్. మనం తీసుకున్నటువంటి ఐడియల్ గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మధ్యలో ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అనేవి నెగ్లిజిబుల్ కింద తీసుకుంటాం. ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ది మాలిక్యూల్స్. మనం తీసుకున్న కంటైనర్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ని అట్రాక్ట్ చేయొచ్చు, రిపల్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ కైనెటిక్ థియరీలో మనం ఏం చేస్తాం, వాటి మధ్యలో ఎటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ కానీ రిపల్సివ్ ఫోర్స్ కానీ ఉండదు అని తీసుకుంటాం. ఓకే, నెగ్లెక్టింగ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వాల్స్తో కొలిజన్ చేస్తున్నాయని చెప్తున్నాం. వాల్స్తో కొలిజన్ చేస్తూ ఉన్నాయి, ఓకే. ఇవి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటే వీటి మధ్యలో కొలిజన్స్ రావా, వస్తాయి. డ్యూ టు ది ర్యాండమ్ మోషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ దే విల్ ఆల్సో కొలైడ్ విత్ ఈచ్ అదర్. మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతున్నప్పుడు ఒక మాలిక్యూల్ ఏం చేస్తుంది, ఇంకొక మాలిక్యూల్ని కొలైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కొలిజన్ జరిగినప్పుడు వాటి యొక్క వెలాసిటీస్ ఏమవుతాయి, మారుతూ ఉంటాయి. వెలాసిటీస్ అనేవి మారితే ఆటోమేటిక్గా ఆ మాలిక్యూల్ యొక్క ఎనర్జీ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. కానీ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఇలా కొలిజన్ జరిగేటప్పుడు వాటి యొక్క ఎనర్జీస్ మారినాయి అనుకోండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఒబే చేయదు. అందుకోసం ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకుంటాము అంటే ఆల్ ద కొలిజన్స్ మేడ్ బై ది మాలిక్యూల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. మాలిక్యూల్స్ మధ్యలో జరిగేటువంటి ఏ కొలిజన్ అయినా సరే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అంటే తెలిసిందే కదమ్మా, ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ లీనియర్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ దెన్ ద కొలిజన్ ఈజ్ నోన్ యాజ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. ఏ కొలిజన్లో అయితే లీనియర్ మొమెంటము కైనెటిక్ ఎనర్జీ రెండూ కూడా కన్జర్వ్ అవుతాయో దాన్ని మనం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అని పిలుస్తాము. అయితే ఈ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ జరిగినప్పుడు ఎనర్జీ అనేది ఏమీ మారదు. అంటే ఇనీషియల్లో ఎంతైతే ఎనర్జీ ఉందో ఫైనల్లో అంతే ఎనర్జీ ఉంటుంది. అప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఒబే చేస్తుంది. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఒబే చేయడం కోసం మాలిక్యూల్స్ మధ్యలో జరిగేటువంటి కొలిజన్స్ అనేవి ఎలాస్టిక్ కొలిజన్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ ఈజ్ నథింగ్ బట్ ద యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అ మాలిక్యూల్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ కొలిజన్స్. ఏ రెండు సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో అయినా సరే ఒక మాలిక్యూల్ అనేది యావరేజ్గా ఎంతైతే డిస్టెన్స్ వెళ్ళగలుగుతుందో దాన్ని ఏమని పిలుస్తాం, మీన్ ఫ్రీ పాత్ అంటాం. దీన్ని మీరు బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగో చూడండి, ఫ్రీ పాత్ అంటున్నాం. ఫ్రీ పాత్ అంటే ఏంటి, ఫ్రీ నథింగ్ బట్ దెర్ ఈస్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్. అంటే మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ మీద ఎటువంటి ఫోర్స్ లేదని, ఎటువంటి ఫోర్సు లేకుండా అది ఎంత దూరం అయితే వెళుతుందో ఆ డిస్టెన్స్ వరకు ఏమని పిలుస్తాం, ఫ్రీ పాత్ అంటాం. అయితే ఒక మాలిక్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ దూరం ట్రావెల్ అయింది అనుకోండి ఫ్రీగా, అంటే ఎటువంటి ఫోర్స్ యాక్ట్ అవ్వకుండా.
ఇంకొక మాలిక్యూల్ కూడా 1 మీటరే ట్రావెల్ అవ్వని రూల్ ఉందా? లేదు. 1 మీటర్ కంటే ఎక్కువ వెళ్ళొచ్చు, తక్కువ వెళ్ళొచ్చు. ఇంకొకటి ఉంది, అది 10 మీటర్స్ వెళ్ళొచ్చు. అంటే ఒక మాలిక్యూల్ యొక్క ఫ్రీ పాత్ అనేది ఎక్కువ ఉండొచ్చు, ఒక మాలిక్యూల్ యొక్క ఫ్రీ పాత్ అనేది తక్కువ ఉండొచ్చు. అయితే ప్రతి మాలిక్యూల్కి మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి మనం ఏం చేస్తాం, యావరేజ్ తీసుకుంటాం. దాన్ని అందుకని ఏమంటాం, మీన్ ఫ్రీ పాత్ అన్న. మీన్ అంటే యావరేజ్. అందుకని మనం ఇక్కడ డెఫినేషన్ ఏమని రాసుకుంటాం, ద యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. 2 వరుస కొలిజన్స్ మధ్యలో ఒక మాలిక్యూల్ అనేది సరాసరిగా ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతుందో దాన్ని ఏమంటాం, మీన్ ఫ్రీ పాత్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ద టైమ్ స్పెంట్ ఇన్ ఏ కొలిజన్ విల్ బి వెరీ వెరీ లెస్ ఆర్ నెగ్లిజిబుల్ ఇన్ కంపారిజన్ టు ది టైమ్ టేకెన్ టు ట్రావెల్ ది మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ ట్రావెల్ అవ్వటానికి ఒక మాలిక్యూల్ అనేది ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైంతో కనుక మనం కొలిజన్ టైంని కంపేర్ చేసినట్లయితే కొలిజన్ టైంని నెగ్లెక్ట్ చేయొచ్చు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను చూడమ్మా. ఒక మాలిక్యూల్ ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. ఇలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటప్పుడు ఇంకొక మాలిక్యూల్తో కొలిజన్ చేసి పక్కకు వస్తుంది. అయితే కొలిజన్ జరగడానికి ఎంతో కొంత టైం పడుతుంది కదా, అంటే ఇక్కడ వెళ్ళింది దానికి తగిలి వెనక్కి రావాలి అంటే ఇక్కడ కొలిజన్ జరగడానికి ఎంతో కొంత టైం పడుతుంది. ఆ కొలిజన్ జరగడానికి పట్టేటువంటి టైం అనేది నెగ్లిజిబుల్ అంటున్నాం. దేంతో పోలిస్తే నెగ్లిజిబుల్? ఈ మాలిక్యూల్ అనేది మీన్ ఫ్రీ పాత్లో ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో దాంతో కంపేర్ చేస్తే నెగ్లిజిబుల్. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అయిన తర్వాతే మనకు కొలిజన్ జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 సెకండ్ పట్టింది అనుకోండి. ఇక్కడ కొలిజన్ జరిగింది, దానికి పట్టేటువంటి టైం ఎంత? స్మాల్ టీ. అంటే ఈ టీని 1 సెకండ్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఏ 2 మాలిక్యూల్స్ అయినా కొలిజన్ చేసినప్పుడు ఎక్కువసేపు ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉండవు, జస్ట్ అలా టచ్ అయ్యి వెళ్ళిపోతుంది. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డీవియేట్ అవ్వడం అనేది జరిగిపోతుంది. అందుకని ఆ కొలిజన్ టైంని కూడా ఏం చేస్తాం, నెగ్లిజిబుల్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద అజంప్షన్స్ ఆఫ్ ది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ postulates of kinetic theory of gases. ఇవి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ యొక్క పోస్టర్స్. ఓకే, ఫస్ట్ ఏంటిది, మనం తీసుకునే ప్రతి గ్యాస్ కూడా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్తో మేడ్ అయి ఉంటుంది. అందులో ఉండేటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి, ఐడెంటికల్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అండ్ రిజిడ్. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ది, మనం తీసుకున్నటువంటి గ్యాస్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ మొత్తం కూడా ర్యాండమ్గా అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. అయితే అలా మూవ్ అయ్యేటప్పుడు వాటి యొక్క వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక కంటైనర్లో ఒక బాక్స్ లోపల కనుక గ్యాస్ తీసుకున్నట్లయితే ఆ బాక్స్ యొక్క వాల్స్ మీద ఈ గ్యాస్ వల్ల ఏమవుతుంది, ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. అదే ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాస్. నెక్స్ట్ అదేవిధంగా అవి మూవ్ అవుతూ ఉన్నప్పుడు అంటే వాటి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ కావచ్చు, రిపల్సివ్ ఫోర్స్ కావచ్చు, ఏదైనా సరే ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, అసలు పూర్తిగా ఉండవు అని తీసుకుంటాం, నెగ్లెక్టింగ్ ది ఇంటర్ అటామిక్ ఫోర్సెస్. నెక్స్ట్ అదేవిధంగా మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతున్నప్పుడు ఒకదాంతో ఒకటి కొలిజన్ చేసుకుంటుంది. అయితే ఆ జరిగేటువంటి కొలిజన్ ఏ కొలిజన్ అనుకున్నాం, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అనుకున్నాం. నెక్స్ట్ మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్ ఈస్ నోన్ యాజ్ మీన్ ఫ్రీ పాత్. ఓకే, ఇవి పోస్టెట్స్. సరే, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం థర్డ్ పాయింట్ చెప్పాం, ద మాలిక్యూల్స్ కెన్ ఎగ్జర్ట్ ప్రెజర్ ఆన్ ది వాల్స్. మనం తీసుకున్నటువంటి కంటైనర్ మీద గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఏం చేస్తున్నాయి, కొంత ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తున్నాయి. ఆ ప్రెజర్ ఏంటి అనేది చూద్దాం. ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై గ్యాస్ మాలిక్యూల్స్. గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఎంత ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తున్నాయి అనేది చూద్దాం. ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు 1/3 rho V bar square. ఈ ఈక్వేషన్ నేను డైరెక్ట్గా రాశాను. ఇది ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్లో డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ ప్రూఫ్ అనేది ఏమి ఉండదు, జస్ట్ మీరు ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు 1/3 rho V bar square. మారుద్దాం, అక్కడికే వస్తుంది. mn/v ఇంటూ V bar square అని రాస్తాం. ఓకే, ఇక్కడ m అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది 1 గ్యాస్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ యొక్క మాస్ స్మాల్. నెక్స్ట్ n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. n అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ గ్యాస్. నెక్స్ట్ v అంటే వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్. v బార్ అంటే మీన్ స్క్వైర్ స్పీడ్. ఇది v బార్ స్క్వేర్ ఇక్కడ రాస్తాను. v బార్ స్క్వేర్ అంటే ఏంటమ్మా, మీన్ స్క్వైర్ స్పీడ్. ఓకే, ఇప్పుడు m ఇంటూ n ఏమని రాసుకోవచ్చు మనం, క్యాపిటల్ M.
టోటల్ మాస్ ఆఫ్ ది గ్యాస్ అని రాసుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బాక్స్ తీసుకున్నారనుకోండి, ఒక బాక్స్లో 10 పార్టికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్టికల్ యొక్క మాస్ని 1 గ్రామ్ అనుకుంటున్నా. మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇప్పుడు టోటల్ మాస్ ఎంత అయింది? 10 గ్రామ్స్ అయింది. ఎలా చెప్తాం? 1 × 10 అని రాస్తాం. 1 గ్రామ్ అనేది ఏంటిది? మాస్ ఆఫ్ 1 పార్టికల్. 10 అనేది ఏంటిది? నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ కూడా అంతే. m అంటే మాస్ ఆఫ్ 1 మాలిక్యూల్, n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొచ్చుద్ది? టోటల్ మాస్ ఆఫ్ ది గ్యాస్ వచ్చింది. అందుకని క్యాపిటల్ M అంటే ఏమన్నాం? టోటల్ మాస్ ఆఫ్ ది గ్యాస్ అని తీసుకున్నాం. ఇక్కడ మాస్ డినామినేటర్ ఏముంది? వాల్యూమ్ ఉంది. మాస్ బై వాల్యూమ్ అంటే ఏం రాయొచ్చు? డెన్సిటీ రాసుకోవచ్చు. P = 1/3 rho V bar square. ఓకే, ఇది ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాస్. దీన్నే వేరే విధంగా కూడా మనం రాయొచ్చు. సరే, ఎలా రాద్దాం ఏంటి అనేది చూద్దాం. V bar square అన్నాం. V bar square అంటే మీన్ స్క్వైర్ స్పీడ్. అక్కడ పేరులోనే ఉంది చూడమ్మా. మీన్ అంటే యావరేజ్. దేని యొక్క యావరేజ్ తీసుకోవాలి? స్క్వేర్ స్పీడ్ అంటే స్పీడ్ యొక్క స్క్వేర్కి యావరేజ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి గ్యాస్లో 10 మాలిక్యూల్స్ ఉండొచ్చు, 20 మాలిక్యూల్స్ ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే వెలాసిటీ ఉంటుందా? ఉండదు. ఒక్కొక్క దానికి ఒక వెలాసిటీ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం. ర్యాండమ్ మోషన్ ద వెలాసిటీస్ ఆఫ్ ది మాలిక్యూల్స్ హ్యావింగ్ ది రేంజ్ ఇన్ బిట్వీన్ 0 to infinity. 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో మాలిక్యూల్కి ఏ వెలాసిటీ అయినా ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి గ్యాస్లో మాలిక్యూల్స్కి స్పీడ్స్ V1, V2 అండ్ సో ఆన్ Vn అని నేను అనుకున్నా. ఇప్పుడు మీన్ స్క్వేర్ స్పీడ్ రాద్దాం. మీన్ స్క్వేర్ స్పీడ్ ఏమవుతుంది? V bar square = V1 square plus V2 square plus అండ్ సో ఆన్ Vn square by n. ఏంటిది? మీన్ స్క్వేర్ స్పీడ్. ఓకే, దీని నుంచే మనం RMS స్పీడ్ కూడా రాయొచ్చు. RMS అంటే రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్. ఇదిగోండి VRMS అని వస్తున్నా. VRMS అంటే ఏంటమ్మా అర్థం? R అంటే రూట్, M అంటే మీన్, S అంటే స్క్వేర్. రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్. ఆల్రెడీ మీన్ స్క్వేర్ ఇక్కడ కనుక్కున్నాం. దాని ముందే ఉంది రూట్ ఉంది. అంటే దీనికి రూట్ రాస్తే సరిపోద్దిగా. రూట్ V bar square. రూట్ V bar square అంటే ఏంటిది? రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్. ఓకే, ఇప్పుడు ఈ రూట్ V bar square కనుక్కోవాలి. మనకు తెలుసా? తెలియదు, కానీ కనుక్కోవచ్చు. ఎలా? P = 1/3 rho V bar square అని రాసాం కదా. ఇప్పుడు దీని నుంచి V bar square ఏమని రాయొచ్చు? 3p/rho అని రాసుకోవచ్చా? ఇదిగోండి, V bar square ఒకవైపు ఉంచి మిగిలినవన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి. అప్పుడు V bar square 3p/rho అని వస్తుంది. ఆ వాల్యూని కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే √3p/rho అని రాసుకోవచ్చు. రో అంటే ఏంటి? ఆల్రెడీ పైన రాసాం. మాస్ బై వాల్యూమ్. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 3pV/M. డైరెక్ట్గా రాసేసానమ్మా. రో అంటే M/V. M డినామినేటర్లో ఉంటుంది. V అనేది డినామినేటర్ కాబట్టి రివర్స్ అయితే న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. రూట్ 3pV/M అని వస్తుంది. PV కూడా ఏమైనా రాయొచ్చు? మీ అందరికీ తెలిసిందే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. PV = nRT. n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 mole తీసుకున్నట్లయితే ఇక్కడ PV ఏమన్నా రాయొచ్చు? RT అని రాసుకోవచ్చు. ఇక్కడ RT సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? √3RT/M అవుతుంది. VRMS square VRMS. ఓకే, VRMS ఏమవుతుందమ్మా? √3RT/M. ఏంటిది? ఇది రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్. ఈ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఎందుకు చెప్పాము అంటే, మనం ఏ గ్యాస్ తీసుకున్నా సరే ఆ గ్యాస్లో యావరేజ్ స్పీడ్ కానీ మీన్ స్క్వేర్ స్పీడ్ కానీ మారచ్చు, కానీ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది పర్టికులర్ టెంపరేచర్ దగ్గర. ఇక్కడ మీరు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే √3RT/M అని రాసాం. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, M అంటే మాస్ ఆఫ్ ది గ్యాస్. ఈ మూడిట్లో వేరియబుల్ ఏంటి? T. టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ మాత్రమే మారుతూ ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనం తీసుకున్నటువంటి గ్యాస్కి RMS స్పీడ్ అనేది ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది, ఏమీ కూడా మారదు. ఓకే, ఇప్పుడు దీన్ని వేరే ఫామ్లో రాయొచ్చాను. ఎలా రాయొచ్చు చూడండి. P = 1/3 అని ఉంది కదా. దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. 2/3 × 1/2 రో ప్లేస్లో M/V రాస్తున్నా. M/V × V bar square రాసుకోవచ్చు కదా. దీని ఇలా రాస్తున్నానమ్మా. 2/3 × 1/V × ½ × M × V bar square. ½ mv² అంటే కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? P = 2/3
కైనెటిక్ ఎనర్జీ, ఇక డినామినేటర్ వాల్యూమ్ ఉంది, బై వాల్యూమ్ అని ఉంది, అందుకని నేను రాస్తున్నా బై వాల్యూమ్ అని రాస్తున్నా. ఓకే, అంటే ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ఎ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ది 2/3 ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్లో గ్యాస్కి ఎంతైతే కైనెటిక్ ఎనర్జీ ఉంటుందో అందులో 2/3 వంతు ఏ విధంగా పనిచేస్తుంది, ప్రెజర్ కింద పనిచేయటం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాస్. అయితే దీని నుంచి మెయిన్ ఒక టర్మ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ద మాలిక్యూల్స్ ఇన్ ఏ గ్యాస్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ ఎట్ ఎనీ టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే గ్యాస్ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి ఏం చేస్తుంటాయి, మూవ్ అవుతూనే ఉంటాయి. దాన్ని ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు √3RT/M అని రాసాం. టెంపరేచర్ కనుక 0 అయినట్లయితే విఆర్ఎంఎస్ ఏమవుతుంది, 0. అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ కనుక 0 అయితే గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, మూవ్ అవటం ఆగిపోతుంది. వేరే ఏ వాల్యూ ఉన్నా ఏమవుతుంది, కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ద మాలిక్యూల్స్ ఇన్ ఏ గ్యాస్ ఆర్ సీజెస్ ఇట్స్ మోషన్ అట్ అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ లోపల ఉండేటువంటి మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవ్వవు, అన్నీ కూడా ఏమవుతాయి, రెస్ట్ పొజిషన్లోకి వస్తాయి. అలా రెస్ట్ పొజిషన్లోకి వస్తాయి కాబట్టి అబ్సల్యూట్ 0 టెంపరేచర్ని మనం అచీవ్ చేయలేం. మనం ప్రాక్టికల్గా అబ్సల్యూట్ 0 టెంపరేచర్ ఎంత, -273.15 డిగ్రీ సెల్సియస్, -273 డిగ్రీ సెల్సియస్ జనరల్గా. ఆ -273ని ఇప్పటి వరకు మనం ప్రాక్టికల్గా అచీవ్ చేసింది లేదు. అంటే ప్రాక్టికల్గా ఇంతవరకు ఎక్కడ కూడా -273 రాలేదు. అంటే దగ్గరగా వచ్చింది కానీ -273 అయితే ఎవరికి ఇప్పటి వరకు రాలేదు. ఎందుకని, ఆ టెంపరేచర్ దగ్గర మాలిక్యూల్స్ యొక్క మోషన్ అనేది ఆగిపోతుంది కాబట్టి అది పాసిబుల్ కాదు. ఓకే, ఇదొకటి. ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే మూవ్ అవుతూ ఉన్నాయన్నప్పుడు వాటికి ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఒక లా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ లాని ఏమంటాం అంటే లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఏంటిది, లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ పేర్లోనే ఉందమ్మా, లా ఆఫ్ ఈక్విపార్టిషన్. ఈక్విపార్టిషన్ అంటే సమానంగా విడగొట్టడం. దేన్ని విడగొట్టాలి, ఎనర్జీని విడగొట్టాలి. అంటే ఇక్కడ ఏదైనా మనం ఒక సిస్టమ్ తీసుకున్నట్లయితే, అంటే గ్యాస్ సిస్టమ్ అనేది తీసుకున్నట్లయితే దానికి కొంత ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మొత్తాన్ని ఏం చేస్తారు, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, అకార్డింగ్ టు ది లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ ద టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్. మనం తీసుకున్నటువంటి సిస్టంలో మొత్తం ఎంత ఎనర్జీ అయితే ఉంటుందో ఆ ఎనర్జీ మొత్తాన్ని మాలిక్యూల్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్కి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సార్ అసలు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ విల్ రిప్రజెంట్ ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఫర్ ఏ గ్యాస్ మాలిక్యూల్. ఒక గ్యాస్ మాలిక్యూల్ అనేది ఎన్ని రకాలుగా మూవ్ అవ్వచ్చు అనేది దేని బట్టి చెప్తాం, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బట్టి చెప్తాం. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కేల్ తీసుకున్నానమ్మా. ఈ స్కేల్ మీద బాల్ పెట్టాను. ఈ బాల్ కింద పడకుండా మూవ్ అవ్వాలి అంటే ఎన్ని డైరెక్షన్స్లో మూవ్ అవ్వచ్చు, ఒకే ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు. అంటే ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే, ఇంకెటు మూవ్ అవడానికి లేదు దానికి. అంటే దీని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, 1. అంటే ఒకవైపే వెళ్ళగలుగుతుంది కాబట్టి దీని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని 1 కింద తీసుకుంటాం. అదే క్యారమ్ బోర్డు తీసుకోండి. క్యారమ్ బోర్డులో కాయిన్స్ ఉంటాయి కదా, ఒక కాయిన్ స్ట్రైక్ చేసాం, కాయిన్ మూవ్ అవ్వచ్చు. ఎన్ని డైరెక్షన్స్లో మూవ్ అయ్యేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది, 2 డైరెక్షన్స్లో, ఒకటి ఎక్స్ ఇంకొకటి వై. ఇప్పుడు దీని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, 2. అదేవిధంగా ఒక బాక్స్ తీసుకున్నా, కంటైనర్, దీని లోపల ఒక గ్యాస్ మాలిక్యూల్ ఉంది. ఈ గ్యాస్ మాలిక్యూల్ ఎన్ని డైరెక్షన్స్లో మూవ్ అవ్వచ్చు, ఎక్స్ వైపు వెళ్ళొచ్చు, వై వైపు వెళ్ళొచ్చు, జెడ్ వైపు వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్కి లేకపోతే పార్టికల్కి ఎన్ని డైరెక్షన్స్లో వెళ్ళగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది, 3 డైరెక్షన్స్లో వెళ్ళగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి దీని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అనుకుంటాం, 3. ఓకే, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి గ్యాస్ మాలిక్యూల్ అనేది ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్ చేయగలదు
అనేది తెలుసుకోవడానికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి గ్యాసెస్లో ఎన్ని ఉంటాయి టైప్స్? 3 టైప్స్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ది మోనో అటామిక్ గ్యాస్, రెండవది డై అటామిక్ గ్యాస్, మూడవది పాలీ అటామిక్ గ్యాస్. మోనో అటామిక్ గ్యాస్ అంటే మోనో అంటే ఒకటి, అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మోనో అటామిక్ గ్యాస్ తీసుకున్నట్లయితే ఆ మోనో అటామిక్ గ్యాస్లో ఉండేటువంటి ప్రతి మాలిక్యూల్ కూడా ఏమవుతుంది? ఒకే ఒక ఆటంతో తయారై ఉంటుంది. అందుకని దాన్ని ఏమంటారు? మోనో అటామిక్ గ్యాస్ అంటారు. మోనో అటామిక్ అంటే సింగిలే. ఆ ఒక్క పార్టికల్ ఎటువైపు వెళ్ళొచ్చు? వెళితే ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, లేదా వై డైరెక్షన్లో వెళ్ళొచ్చు, లేదా జెడ్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు. అప్పుడు మోనో అటామిక్ గ్యాస్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుంది? 3. అదే డయాటామిక్ గ్యాస్ తీసుకున్నాం. డయాటామిక్ గ్యాసెస్లో పేర్లో ఉంది డై అటామిక్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 2 ఆటమ్స్ ఉంటాయి. ఇదిగోండి 2 ఆటమ్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఈ 2 ఆటమ్స్ కలిసి ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్ చేయొచ్చు? 5 టైప్స్ ఆఫ్ మోషన్ చేయొచ్చు. ఏంటో చూడండి. ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లో పోవచ్చు, ఒకటి. రెండవది వై డైరెక్షన్లో వెళ్ళొచ్చు, మూడవది జెడ్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు. 3 వచ్చినాయి. మిగతా 2 ఏమి? రొటేటరీ మోషన్. ఇప్పుడు ఈ 2 ఆటమ్స్ ఇలా బాండ్ అంటే ఈ విధంగా ఉన్న డయాటమిక్ అనేది మనం యాక్సిస్ ఇక్కడ తీసుకొని ఇది ఈ విధంగా రొటేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందిగా, ఒక రొటేషనల్ మోషన్. అదేవిధంగా యాక్సిస్ ఇలా తీసుకొని ఇటువైపు కూడా రొటేట్ అయ్యే అవకాశం ఉంటుందిగా, అంటే 2నేమో రొటేషనల్ మోషన్స్ ఉన్నాయి, 3నేమో ట్రాన్స్లేషన్ మోషన్స్ ఉన్నాయి. అప్పుడు మొత్తం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అయింది? 5 అయింది. దేనికి? డై అటామిక్ గ్యాస్కి. అదే పాలీ అటామిక్ గ్యాస్కి అయితే ఎక్కువ ఉండదు. 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. అక్కడ మనం తీసుకునేటువంటి గ్యాస్ని బట్టి ఆధారపడి అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని బట్టి అది ఆధారపడి ఉండటం జరుగుతుంది. ఇది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే. ఓకే, ఇప్పుడు లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? మనం ఏదైనా ఒక గ్యాస్ తీసుకున్నట్లయితే ఆ గ్యాస్కి ఇంటర్నల్ ఎనర్జీ అనేది కొంత ఉంటుంది. ఆ ఇంటర్నల్ ఎనర్జీ మొత్తాన్ని మనం ఏం చేస్తాం? ఆ గ్యాస్ మాలిక్యూల్కి ఎన్నైతే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయో వాటన్నిటికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాన్నే లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ the total energy of a system is distributed equally among all the degrees of freedom. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మొత్తానికి కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాన్నే లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అకార్డింగ్ టు లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ హాఫ్ కేబీ ఇంటూ టీ. హాఫ్ కేబీ ఇంటూ టీ. ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి ఎంత ఎనర్జీ ఉంటుంది? హాఫ్ కేబీ ఇంటూ టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోనో అటామిక్ గ్యాస్ తీసుకున్నా. మోనో అటామిక్ గ్యాస్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3 అని చెప్పాం. అప్పుడు దాని యొక్క ఎనర్జీ ఏమవుతుంది? మొత్తం ఎనర్జీ 3/2 కేబీ ఇంటూ టీ. నెక్స్ట్ అదేవిధంగా డయాటామిక్ మాలిక్యూల్ తీసుకోండి. డయాటామిక్ మాలిక్యూల్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 5. ఇప్పుడు డయాటామిక్ మాలిక్యూల్ యొక్క మొత్తం ఎనర్జీ ఎంత అయింది? 5/2 కేబీ ఇంటూ టీ. సార్ కేబీ అని వచ్చింది. కేబీ అంటే ఏంటి? బోల్జ్మన్ కాన్స్టెంట్. కేబీ అంటే ఏంటమ్మా? బోల్జ్మన్ కాన్స్టెంట్. దాని వాల్యూ ఎంత ఉంటుంది? సంథింగ్ 1.38 ఇంటూ 10⁻⁻23 జౌల్ బై మోల్ ఇంటూ కెల్విన్ అవుతుంది. ఓకే, కేబీ అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఆర్కి కేబీకి రిలేషన్ ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎన్. ఇది గుర్తుపెట్టుకోండమ్మా, మీకు మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవి వస్తాయి. ఓకే, ఇవి లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? సరే, ఇక్కడ మనకి మాలిక్యూల్స్ అనేవి ఏదైనా సరే మోషన్లో ఉన్నాయన్నాం. ఏదైనా ఎక్స్ డైరెక్షన్లో అవ్వచ్చు, వై డైరెక్షన్లో అవ్వచ్చు, జెడ్ డైరెక్షన్లో అవ్వచ్చు. ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు వాటికి వెలాసిటీస్ కూడా ఉంటాయి. అయితే ఆ వెలాసిటీస్ ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పాం? 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఎంతైనా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పాం. అయితే ఇప్పుడు పర్టికులర్ మాలిక్యూల్కి ఎంత వెలాసిటీ ఉంది అనేది మనం చెప్పగలమా? చెప్పలేం. అయితే మరి అది ఏ విధంగా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 15 మీటర్ పర్ సెకండ్ 20 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నాం. గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నాయి. ఈ మూవ్ అయ్యేటువంటి మాలిక్యూల్స్లో ఎన్ని మాలిక్యూల్స్కి వెలాసిటీ అనేది 15కి 20కి మధ్యలో ఉంటుందో తెలుసుకోవాలి. క్వశ్చన్ అర్థమైందా? మనం ఏదైనా ఒక గ్యాస్ తీసుకుంటే ఆ గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవ్ అవుతుంటాయి. ఆ మూవ్ అయ్యేటువంటి మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్స్కి లేకపోతే మొత్తం ఎన్ని మాలిక్యూల్స్కి వెలాసిటీ అనేది 15 మీటర్ పర్ సెకండ్కి 20 మీటర్ పర్ సెకండ్కి మధ్యలో ఉంది అనేది మనం కనుక్కోవాలి. అంటే 15 మీటర్ పర్ సెకండ్కి 20 మీటర్ పర్ సెకండ్కి మధ్యలో వెలాసిటీ ఎన్ని పార్టికల్స్కి ఉంది? 20 పార్టికల్స్కి ఈ రెండింటి మధ్యలో వెలాసిటీ ఉందా? 30 పార్టికల్స్కి రెండింటికి మధ్యలో వెలాసిటీ ఉందా? 40 పార్టికల్స్కి రెండింటి మధ్యలో వెలాసిటీ ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫస్ట్ ఎవరు ఫైండ్ అవుట్ చేశారు? మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్
డెరైవ్ చేశాడు. అందుకని ఆయన పేరు మీద దీన్ని ఏమని పిలుస్తారంటే మ్యాక్స్వెల్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ అంటారు. మ్యాక్స్వెల్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్. అకార్డింగ్ టు ది మ్యాక్స్వెల్, the number of particles having the velocity in between c and c plus dc is dn is equal to 4 pi n into m by 2 pi kt whole to the power of 3 by 2 into e power minus mc square by kt into c square into dc. మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ప్రకారం, అంటే ఆయన చెప్పినటువంటి లా ప్రకారం, లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ ప్రకారం, ఏ మాలిక్యూల్స్ అయితే వెలాసిటీ సికి సి ప్లస్ డిసికి మధ్యలో ఉంటాయో వాటి యొక్క నెంబర్ ఇది. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ హ్యావింగ్ ది వెలాసిటీ ఇన్ బిట్వీన్ సి అండ్ సి ప్లస్ డిసి ఈజ్ dn is equal to 4 pi n into m by 2 pi kt whole to the power of 3 by 2 into e power minus mc square by kt into c square into dc. మనం తీసుకున్నటువంటి గ్యాస్లో మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ అనేది సికి సి ప్లస్ డికి మధ్యలో వేటికైతే ఉంటుందో వాటి యొక్క టోటల్ నెంబర్ ఇది. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సరే, దీని ప్రూఫ్ నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేద్దాం. థ్యాంక్ యూ.